ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్లా పెళ్ళి అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడడం నీ దోస్తో, కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు నీ మాటలను బట్టి. సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల నేను చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కి బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏం జరిగినా క్యాజువాలిటీలు ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్నాం. వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ని ఎస్పీని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం అది రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా తీసుకో. 24 గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం, కుటుంబాలకు అప్పచెప్పినాం. వాళ్ళకి కావాల్సిన ₹1 కోటి పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. నువ్వు వచ్చేదో చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకీయాలు చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు నేను. అది మా దృష్టికి కూడా రాలేదు, తర్వాత చెప్పాను. ఎందుకంటే ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లర.